హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. ఇప్పుడైతే మనం గంగవరం బీచ్కి అయితే స్టార్ట్ అయ్యాము. నేను మనీ ఇంకా జశ్వంత్ బ్రో చూడండి మమ్మల్ని క్రాస్ చేసుకుని వెళ్ళిపోతున్నాడు. ఇది ఇప్పుడు గంగవరం బీచ్ అనేది ఎక్కడ ఉందంటే మన గాజువాక్ నుంచి యారాడ వెళ్తాం కదా, యారాడ వెళ్ళే రూట్లోనే కట్ అవ్వాలి. యారాడ పక్కనే గంగవరం బీచ్ అయితే ఉంటుంది. ఇప్పుడు మన శీలానగర్ దగ్గర ఉన్నాం, సిగ్నల్ పాయింట్ దగ్గర. చూడండి మణిగడ అయితే హాయ్ చెప్తున్నాను మనకి. ఇప్పుడు అక్కడికి వెళ్ళాక మీకు వ్యూ అనేది చూపిస్తాను. నైట్కి ఉండి సన్సెట్ మార్నింగ్ సన్ రైజ్ చూసి వద్దామని అయితే వెళ్తున్నాం. అలాగే నైట్ క్యాంప్ ఫైర్ కూడా ఉంటుంది. మీరైతే ప్రతి బుధవారం మన వీడియో చూసి చిల్ అవుతారని అనుకుంటున్నాం. సబ్స్క్రైబ్ చేసి నన్ను అయితే సపోర్ట్ చేయండి. ఇంకా ముందు మంచి వీడియోలు చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే చికెన్ కొనడానికి అయితే ఆగారు మన వాళ్ళు. ఇక్కడ చూడండి చికెన్ షాప్కి వెళ్ళారు చికెన్ తేయడానికి. మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ముందే కొనుక్కొని వెళ్ళిపోవాలి. ఇదే గంగవరం బీచ్. చూడండి ఆ కొండ ఉంది కదా, నైట్కి అయితే ఆ కొండ మీద క్యాంప్ వేస్తాం. ఫస్ట్ ఇక్కడ వేద్దామని ఈ కొండ అయితే ఎక్కాం, కానీ ఈ కొండ మీద క్యాంప్ వేయడానికి అయితే ఏం లేదు. చూపిస్తాను చూడండి. చూడడానికి హిల్ అయితే బాగుంది, పైనుంచి వ్యూ కూడా బాగుంది. ఒక సైడ్ సముద్రం, ఇంకొక సైడ్ ఏమో మొత్తం చెట్లు కంపెనీస్ ఉన్నాయి. చూడండి ఇటు మొత్తం సముద్రం, బ్యాక్ సైడ్ మొత్తం అన్ని చెట్లు ఉన్నాయన్నమాట. ఇప్పుడు వచ్చేసి మా ఫ్రెండ్స్ కూడా వీడియోస్ తీసుకుంటున్నారు. ఆ కంపెనీ నుంచి అయితే చాలా పొల్యూషన్ వస్తుంది. మొత్తం కంపెనీలన్నీ వర్షం పడితే మేఘాలు ఎలా ఉంటాయి అలా తయారు చేస్తున్నాయి. ఇప్పుడు వచ్చేసి మనం క్యాంప్ ఫైర్ వేసాం, క్యాంప్ కూడా వేస్తాం అనుకోండి. క్యాంపింగ్ టెంట్ క్యాంప్ ఫైర్ వేసుకున్న తర్వాత అప్పుడు అలా ముందుకు వెళ్ళాం. అక్కడ ఫోటోషూట్ అవుతుంది, ఫొటోస్ తీసుకోవడానికి మేము కూడా వెళ్ళాము. ఇలా కిందకి చూస్తే అక్కడైతే ఒక రాయి అయితే ప్లేస్ అయ్యి ఉంది. అక్కడ ఒక చిన్న గొట్టులా ఉంది, ఆ గొట్టు మీద అయితే రాయి ఉంది చూడండి. అక్కడికి నేను వెళ్దాం అనుకున్నాను, అప్పుడే మా ఫ్రెండ్తో చెప్పాను వెళ్తానని. వాళ్ళు చూడండి ఎక్కడ ఉన్నారో. నేను ఇప్పుడు ఆ రాయి దగ్గరికి వచ్చాను. అదైతే చాలా బాగా ప్లేస్ అయింది. వెయిట్ మొత్తం ఒకే సైడ్ ప్లేస్ అయ్యేలా ఉండి కరెక్ట్గా ఎక్కడైతే వెయిట్ పడుతుందో అక్కడే ఆ కిందన కొండ ఉండడం వల్ల అది అక్కడ ప్లేస్ అయింది. కానీ ఆ రాయి అయితే ఎలా ప్లేస్ అయిందో మనకు తెలియదు, అక్కడికి ఎలా వచ్చిందో కూడా మనకు తెలియదు. చూడండి చాలా బాగుంది చూడడానికి కూడా. వెయిట్ మొత్తం అక్కడే పడుతుంది కాబట్టి అది అక్కడ అలా స్ట్రాంగ్గా నించుని ఉంది. బాగుంది ఇది కూడా చూడడానికి. దూరం నుంచి చూపిస్తాను ఇప్పుడు మీకు, దూరంగా వేరే వీడియోలో వస్తుంది అది. ఇప్పుడు తర్వాత చూద్దరు కానీ వేరే వ్యూ నుంచి ఈ రాయి అనేది ఎలా ఉందో చూడండి. ఇప్పుడు వచ్చేసి మనం కూడా ఫొటోస్ తీసుకోవడానికి అయితే వెళ్దాం. ఉంటుంది అంటున్నా. అక్కడ జనాలు అయితే కనబడుతున్నారు. అక్కడే ఫస్ట్ టెంట్ వేద్దాం అనుకున్నాం మేము. ఆ పై దాకా ఎక్కి ఫోటోలు తీసుకుని మళ్ళీ కిందకు వచ్చాము. అక్కడ అంగే ఉంది, వాళ్ళు సిట్టింగ్ వేశారు. 7 గంటల దాకా ఉంటామన్నారు. ఇంకెందుకులే, అక్కడ వర్షం వచ్చినా ఎటు వెళ్ళడానికి లేదు, మళ్ళీ కిందకే రావాలని ఇక్కడికైతే వస్తాం ఈ కొండ మీదకి. ఇక్కడైతే బ్యాక్ సైడ్ ఒక టెంపుల్ ఉంది. ఇక్కడ ముందునైతే ఈ వ్యూ చూద్దామని ఇటు వచ్చాము. మా క్యాంప్ అయితే అక్కడ వేసాము, క్యాంప్ అక్కడ వేసాము. ఇక్కడ నుంచి వ్యూ చూడడానికి అయితే ఇప్పుడు అలా ముందుకు వచ్చాము. ఫొటోస్ అన్నీ ఎక్కడే తీసుకుంటున్నారు. ఈడే మా ఫ్రెండ్ మనీ వ్లాగ్స్ వైజాగ్, యూట్యూబ్లో ఇన్స్టాలో కూడా. వ్యూ అయితే చూడండి. ఇందాక మీకు చెప్తాను చూడండి. ఇందాక నేను అక్కడికే వెళ్ళాను, ఆ రాయి దగ్గరికి. ఆ రాయి అయితే చూడండి ఎలా ప్లేస్ అయిందో. మనీ రాయి చూడరా, ఇందాక అడిగోగా. ఇదనమాట మొత్తం వ్యూ. అన్న అయితే యోగాంధ్ర టీషర్ట్ వేసుకొస్తాడు చూడండి, యోగాంధ్ర టీషర్ట్ అన్న ఇది. బైక్స్ అయితే అక్కడ ఆగిపోయాయి, అక్కడ ఆపేసి బైక్స్ అలా పైకి వచ్చామన్నమాట. స్టెప్స్ ఉన్నాయి, పర్లేదు. కానీ ఇక్కడ ఎక్కువ పొల్యూషన్ ఉంది బ్యాక్ సైడ్ మొత్తాన్ని కంపెనీల వల్ల. అక్కడక్కడ పెద్ద షిప్స్ అయితే ఉన్నాయి చూస్తే.
పర్లేదు. సన్సెట్ అయితే ఇలా అయిపోయింది ఈరోజుకి. మార్నింగ్ చూద్దాం. చికెన్ అయితే ఆల్రెడీ రెడీ అయిపోతుంది. చాలా బాగుంది. దొరికిన పెనంతో మొత్తం అంతా చేసేది ఏదో అలా చేసేసాం. కూడా వస్తున్నాయి. సో మేము యాక్చువల్గా లైట్స్ తీసుకురావడం మర్చిపోయాం. ఇప్పుడు లైటింగ్స్ కనిపిస్తున్నాయి కదా మీకు సముద్రంలో, అవి వచ్చేసి బోట్స్ అనమాట. మీకు మార్నింగ్ చూపించాను కదా పెద్ద పెద్ద షిప్స్ ఉన్నాయని, అవి. ఇంకా ఇప్పుడు ఫుడ్ అయితే ప్రిపేర్ అయిపోయింది మాకు. చూడండి, ఒక కబాబ్ కూడా చేసుకున్నాను నేనైతే నా స్టైల్లో. తర్వాత మా ఫ్రెండ్స్ చికెన్ చేశారు. ఇంకా స్వీట్ కార్న్ కూడా కొనుక్కొచ్చారు, అవి కూడా చేసుకున్నాం. ఇక్కడ ముందు పెట్టాలి. స్టిక్ ఉంది కదరా, మనీ స్టిక్ మీద అడ్జస్ట్ చేయొచ్చు కదా. ఇప్పుడు మన ఫుడ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని తినడమే లేటు. కెమెరా ముందు పెట్టుకుని వచ్చి అయితే కూర్చుంటున్నాం. మా ఫ్రెండ్స్ ఆల్రెడీ కూర్చొని మాట్లాడేసుకుంటున్నారు కూడా. ఇది వచ్చేసి మా నైట్ స్టే. మంట ఆరిపోతే మావాడు పొలాలు అడ్డానికి వెళ్ళాడు. పొలాలు అడ్డంలో మావాడు ఎక్స్పర్ట్లా ఉన్నాడు. లైట్ ఆన్ చేస్తాను చూడండి. ఆల్రెడీ సగం తినేసాం, ఇప్పుడు మళ్ళీ తింటున్నాం. చాలా బాగుందంట, మా వాడికైతే నచ్చిందంట. నేను కూడా తీసుకుని తింటాను చూడండి. తీద్దాం ఒక పీస్ ఎలా ఉందో. స్వీట్ కార్న్ తిన్నాను నేనైతే ముందు, తర్వాత చికెన్ పీస్ తిందామని. చికెన్ పీస్ బాగా ఉడికింది, చాలా మెత్తగా ఉంది, చాలా టేస్ట్గా కూడా ఉంది. మొత్తానికి నైట్ ఫుడ్ అయితే ఇలా అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ సైడ్ కంపెనీస్ అయితే ఉన్నాయి కదా, మీకు చూపించాను కదా మార్నింగ్ టైం. ఇప్పుడు నైట్ టైం చూడండి లైటింగ్స్తో ఎలా ఉందో. బాగుంది ఈ వ్యూ కూడా. మేము టెంట్లో నుంచి అలా బయటకు వచ్చి చూద్దామని చెప్పి అలా చూసాము. చాలా బాగుంది వ్యూ. కానీ అక్కడ పొల్యూషన్ అయితే మళ్ళీ నైట్ టైం కూడా సేమే, ఎందుకంటే అక్కడ జేసీబీస్ అవి వర్క్ చేస్తున్నాయి. ఇది వచ్చేసి తెల్లవారుజాము 4 గంటలకి బైక్స్ ఉన్నాయా లేదా అని వచ్చాము మా ఫ్రెండ్స్ మేము. ఫోన్లు ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా వచ్చాము, ఇంకా తెల్లవారట్లేదని. జస్వంత్ బ్రో అయితే ఇప్పుడు ఫోన్ చేశాడు, తెల్లవారేలా ఉంది తొందరగా రండి అని. సరే అని చెప్పి మేము వెళ్ళేలోపే మళ్ళీ క్యాంప్ ఫైర్ అయితే ముట్టించాడు. నైట్ది అలా కొంచెం కొంచెం ఉంది కానీ ఆరిపోలేదు పూర్తిగా. మళ్ళీ మార్నింగ్ కొత్తగా ఫైర్ మళ్ళీ ముట్టించాడు అనమాట. చూడండి, సన్ రైజ్ అయితే అలా స్టార్ట్ అయింది లైట్గా. సన్ రైజ్ రాకముందే చాలామంది అయితే వచ్చేసారు ఎర్లీ మార్నింగే బైక్స్ మీద వ్యూ చూడడానికి. మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంతమంది వస్తారని. పర్లేదు, ఒక 20 మంది దాకా వచ్చారు చూడడానికి. చూడండి, ఇది ఇంకా పైకి వచ్చినప్పుడు వ్యూ చూడండి ఎంతమంది వచ్చారో. బ్యాక్ సైడ్ చూపిస్తాను. మేమైతే ఉదయాన్నే ఆమ్లెట్ అయితే వేసుకున్నాం, బ్రెడ్ ఆమ్లెట్. జస్ట్ బ్రో వచ్చేసి మొక్కజొన్నకాయలు మళ్ళీ ఉంటే అవి కాల్చుతున్నాడు. ఇప్పుడు మనకి అదే టిఫిన్ మళ్ళీ. సన్ రైజ్ చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది. నేను ఎప్పుడు చూడలేదు అలా ఒక హిల్ మీద నుంచి సన్ రైజ్ చూస్తానని ఎప్పుడు అనుకోలేదు. చూడండి, చాలామంది వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు సన్ రైజ్ని. ఎర్లీ మార్నింగ్ లేసి వచ్చారు వాళ్ళందరూ చల్లని. మేమైతే నైట్ అంతా ఇక్కడ ఉన్నాం కాబట్టి మాకు పర్లేదు. ఇది వచ్చేసి మన టిఫిన్. ఇప్పుడు తినేసి మళ్ళీ ఇంటికి స్టార్ట్ అయిపోవడమే, వెళ్ళిపోతాం. సరే, ఇంకా వస్తూనే ఉన్నారు చూడండి. ఇంకా ఈ వీడియో కూడా ఎక్కడితో అయితే ముగుస్తుంది. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. టాటా, బాయ్ బాయ్.